మామ ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా బిఆర్లో ఇవ్వన్నాడు అయ్యా సాగు కొట్టుకున్నారయ్యా ఈ ఒక్క హార్ట్ దగ్గర 3 ఫైట్లు ఒక ఛాలెంజా. హాయ్ గైస్ అందరికి ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి మొన్న బ్రో లైవ్ కి వెళ్ళి సూపర్ చాట్ చేసి ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నా బ్రో. మొన్న బ్రో వచ్చేసరికి ఆ ఛాలెంజ్ చెప్పగానే చాలా సింపుల్ గా ఉంది అనుకున్నా, కానీ ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేసినప్పుడే తెలిసింది అంత సింపుల్ కాదని. నాకు వచ్చేసరికి ఆ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి 15 గేమ్స్ అయితే అయింది. ఇంతకీ మొన్న బ్రో ఏ ఛాలెంజ్ ఇచ్చారనేది కూడా చూద్దాం రండి. ఇప్పుడు వచ్చేసరికి మనం అయితే సూపర్ చాట్ అయితే చేసాం అనమాట మొన్న బ్రోకి వచ్చేసరికి. దానికి వచ్చేసరికి మొన్న బ్రో కూడా రియాక్ట్ అయితే అయ్యారనమాట. ఏ ఛాలెంజ్ ఇచ్చారో చూద్దాం రండి. వెంకట్ సాయి థ్యాంక్ యూ మామ ఒక ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా బిఆర్లో ఇవ్వన్నాడు అయ్యా సాగు కొట్టుకున్నారయ్యా ఈ ఒక్క హార్ట్ దగ్గర 3 ఫైట్లు ఒక ఛాలెంజా. అఖిల్ గడ్ అక్కడ కూర్చుని క్లెయిమ్ అంట ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు మామకి. ఓన్లీ యూజే ఛాలెంజ్ చేయమమ్మా. అశోక్ గేమింగ్ తెలుగు హలో. మొన్న బ్రో అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారనమాట. అది వచ్చేసరికి యూజీతో బోయ్ అయితే చేయాలన్నమాట. మీరైతే అనుకుంటారనమాట ఇది సింపుల్ ఛాలెంజ్ కదా ఏముందని. చెప్తే మన వ్యాపారం బాగుంటదన్న. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. ఎందుకు అలా అన్నానంటే ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసరికి ఎలైట్ ఎరైక్ అనమాట. ఎరైక్ 3 స్టార్స్ లో అయితే ఉన్నా. ఇంకా ఇది వచ్చేసరికి సీజన్ స్టార్టింగ్ బ్రో, ర్యాంక్ సీజన్ వచ్చేసరికి. ఇంకా మొన్న బ్రో కూడా వచ్చేసరికి ఓన్లీ యూజీఐ తోనే బోయ్ అయితే కొట్టమన్నారు కాబట్టి ఈ అప్డేట్ లో వచ్చేసరికి మాత్రం యూజీఐ గన్ స్కిన్ కి వచ్చేసరికి చాలా తగ్గించాడు అనమాట. మ్యాగజిన్ గానీ ఇంకా డామేజ్. ఇంకా దానికి తోడు వచ్చేసరికి ఈ అప్డేట్ లో వచ్చేసరికి అందరూ గుర్రాల మీద తిరుగుతూ గుర్రం మీద నుంచే కొట్టేస్తున్నారు అనమాట ఎనిమిస్ వచ్చేసరికి. ఇంకా ఎనిమి వచ్చేసరికి మాత్రం లెవెల్ 5 వెస్ట్ పెట్టుకొని వచ్చాడంటే అసలు ఎలిమినేట్ అయితే చేయలేమన్నమాట. ఎనిమిది వచ్చేసరికి మాత్రం ఎంత కొట్టినా చావడనమాట. అందుకే స్టార్టింగ్ లో అయితే అన్నా బ్రో అంతే ఈజీ కాదని. ఛాలెంజ్ వచ్చేసరికి జెన్యున్ గా చేద్దామని బిఆర్ లో అయితే అడిగాను అనమాట మొన్న బ్రో. ఇంకా మనం వచ్చేసరికి మొన్న బ్రో ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి కంప్లీట్ చేస్తామా లేకపోతే చేయలేమా అనేది వీడియోలో అయితే చూద్దాం రండి. ఇంకెటువంటి డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. వచ్చేసరికి మనకు వచ్చేసరికి పర్గెటరీ మ్యాప్ అయితే వచ్చిందనమాట. నా ముందు కూడా ఒక ఎనిమి అయితే ఉన్నాడు. వచ్చేసరికి రష్ ఆడదామని అయితే ఫిక్స్ అయితే అయ్యా అనమాట. ఎనిమిని కూడా కొడుతున్నా. అప్పుడే యూజీకి వచ్చేసరికి రీలోడ్ అయితే పడింది. ఫస్ట్ వచ్చేసరికి మనల్ని అయితే కిల్ అయితే చేస్తాడు అనమాట. ఎనిమి వచ్చేసరికి ఏం పర్లేదు, మళ్ళీ మనం వచ్చేసరికి రివైర్ అయితే అవుతాం అనమాట. మళ్ళీ మనం వచ్చేసరికి అక్కడే దిగుదాం బ్రో, సేమ్ ప్లేస్ లో దిగుదాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి హార్డ్ ఇక్కడ వచ్చేసరికి ఫైట్ అయితే అవుతుంది అనమాట. మనం వచ్చేసరికి కిల్ తీయడానికి అయితే ట్రై అయితే చేద్దాం. రైట్ సైడ్ నుంచి వచ్చేసరికి థర్డ్ పార్టీ వచ్చేసరికి ఇంక ఎనిమి అయితే వచ్చేసాడు బ్రో. ఇంకా మనం ప్యాక్ కూడా వేసేసుకుందాం అనమాట. ఫైనల్లీ మనం వచ్చేసరికి ఫస్ట్ కిల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం బ్రో. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చాలా ఎనిమిస్ ఉన్నారు. మనం వచ్చేసరికి హార్ట్ కంప్లీట్ చేసుకుని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి ఇంకో ఎనిమి కూడా ఉన్నాడు అనమాట. వాడి ఇక్కడ వచ్చేసరికి లాంగ్ రేంజ్ ఉంది కాబట్టి మనం అయితే షార్ట్ రేంజ్ రష్ కి అయితే వెళ్ళిపోదాం అనమాట. అప్పుడే కొట్టగలుగుతాం. అబ్బా సాయిరామ్. ఇంకో కిల్ కూడా వచ్చేసరికి మనం అయితే కొట్టేసాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఎనిమిస్ ఉన్నారు. ఈ ఇంటి దగ్గర కూడా ఫుడ్ స్టెప్స్ అనేవి వస్తున్నాయి అనమాట. మీద వచ్చేసరికి మన ముందు ఒక ఎనిమి అయితే ఉన్నాడు. మన దగ్గర వచ్చేసరికి ఎంటన్ అయితే ఉందన్నమాట. మనం వచ్చేసరికి చూసుకుని అయితే ఆడాలి. మనం వచ్చేసరికి 3 కిల్స్ అయితే కొట్టేసాం బ్రో. చాలా మందికి ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటది బ్రో, ఎనిమిస్ దగ్గర వచ్చేసరికి ఏ గన్ స్కిన్స్ లేవని అయితే అనుకుంటున్నారు అనమాట. మీరు వచ్చేసరికి ఇంకా వాళ్ళ డ్రెస్ కూడా వేసుకోవట్లేదు. దానికి రీజన్ వచ్చేసరికి మాత్రం నేను వచ్చేసరికి నా కలెక్షన్ ప్యాక్ మొత్తం వచ్చేసరికి డిలీట్ అయితే చేశాను అనమాట. స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే లాగ్ అవుతుందని మొత్తం డిలీట్ అయితే చేస్తా బ్రో ప్యాక్ మొత్తం వచ్చేసరికి. అందుకే మీకు వచ్చేసరికి ఎనిమి యొక్క కాస్ట్యూమ్ ఇంకా వాళ్ళ గన్ స్కిన్స్ వచ్చేసరికి కనపడవు అనమాట. మళ్ళీ ఇంకా సెంటర్ లోనే ఒక ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. స్కిల్ అయితే ఆన్ అయితే చేశాడు. ఎక్కడ ఉన్నాడు అని చూస్తే మీద ఉన్నాడు బ్రో ఎనిమి వచ్చేసరికి. కిల్ చేయగానే ఇంకా ఎనిమి కూడా వచ్చేసాడు అనమాట. మ్యాచ్ పట్టుకొని వచ్చేసరికి ఇంకా మన హెల్త్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇలా టైంలో ఫైట్ తీయకుండా మనం వచ్చేసరికి ఎస్కేప్ అవడం అయితే మంచిది అనమాట. అలా అనుకున్న టైంలో వాడు వచ్చేసరికి ఎదురుకుండా అయితే వచ్చాడు. హెడ్ అయితే కొట్టేసాం అనమాట. ప్యూర్ రెడ్ వచ్చేసరికి ఇంకో ఎనిమి కూడా వచ్చాడు అనమాట తోడు పట్టికి. ఎంతమంది ఎనిమిస్ ఉన్నారు ఇక్కడైతే అర్థమే కావట్లేదు బ్రో. సెంట్రల్ మొత్తం వెతికే బ్రో, ఆ ఎనిమి వచ్చేసరికి ఎక్కడ కూడా కనపడలేదు. అందువల్లే బ్రెజిల్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్కానర్ లో వచ్చేసరికి ఒక ఎనిమి అయితే కనపడుతున్నాడు. వాడు వచ్చేసరికి మనకి స్ట్రైట్ గానే వస్తున్నాడు బ్రో ఎనిమి వచ్చేసరికి. కానీ మనకి అక్కడ లాంగ్ రేంజ్ లేదు కాబట్టి షార్ట్ గా అయితే వెళ్ళాలి. మనం వచ్చేసరికి స్కిల్ ఆన్ చేసుకుని డైరెక్ట్ రష్ వెళ్ళగానే వాడి దగ్గరకు వచ్చేసరికి మ్యాక్స్ 7 అయితే ఉంది బ్రో. మనం కొంచెం మిడ్ రేంజ్ అయితే మెయింటైన్ అయితే చేయాలన్నమాట.
ఇంకా మనం వచ్చేసరికి 6 kills అయితే కొట్టిస్తాం. మనం ఇంకా వచ్చేసరికి బోయే గుంచే చూడాలన్నమాట. అప్పుడే ఛాలెంజ్ వచ్చేసరికి కంప్లీట్ అయితే అవుతుంది. ఇంకా ఎలా వచ్చేసరికి 13 ఉంది కాబట్టి మనం ఎంత హోల్డ్ చేసి ఆడితే అంత మంచిదైతే అనిపిస్తుంది బ్రో. ఇక్కడ మనం హోల్డ్ చేస్తుంటే పక్క నుంచి మోరిస్ వేసుకుని అయితే ఒక ఎనిమిది అయితే వస్తున్నాడు అనమాట. మనం రారా గజ్జుకు కదా మీదకి వచ్చేసరికి మనల్ని అయితే ఇంకా చూడలేదు అనమాట. డైరెక్ట్ మన మీదకి వస్తున్నాడు. మనం వచ్చేసరికి హెడ్డే కొడదాం. జస్ట్ మిస్ బ్రో, చచ్చిపోవాల్సింది. వాడు వచ్చేసరికి M10 తో దింపేస్తున్నాడు అనమాట. మొత్తం వచ్చేసరికి మన కాడ కనుక ఈ షీల్డ్ పాయింట్ క్యాటర్ లేకపోతే మాత్రం ఈ పాటికి మ్యాచ్ వచ్చేసరికి అయిపోయేది అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇంకా హోల్డ్ చేసి బోయ తెద్దామని ఇంట్లో వచ్చేసరికి క్యాంప్ అయితే వేసారు. అంతలోపు ఫుట్ స్టెప్స్ వచ్చాయని కొంచెం సైడ్ కి వెళ్ళి చూద్దాం అనుకునే లోపు డైరెక్ట్ గా ఎనిమి వచ్చేసరికి రష్ అయితే కొట్టేసాడు అనమాట. మనం వచ్చేసరికి అయినా ప్యాక్ వేసుకుంటున్నాం బ్రో, ఎక్కడి నుంచి వచ్చాడు కూడా అర్థం కాదు. మనం వచ్చేసరికి పరిగెట్టిన మ్యాప్ లో వచ్చేసరికి బోయ్ అయితే చేయలేకపోయాం బ్రో. అలాగని ఇంకా ఛాలెంజ్ వచ్చేసరికి కంప్లీట్ చేయలేదంటే చేస్తా. ఛాలెంజ్ వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి మొత్తం హోల్డ్ చేసి ఆడా అసలు కిల్సే కొట్టలేదు అనమాట. బిఆర్ సోలోలో వచ్చేసరికి ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట. ఏ టైంలో ఎనిమి వస్తాడో కూడా తెలియదు, వాడు ఎక్కడి నుంచి వస్తాడో కూడా అసలుకే తెలియదు అనమాట. వాడు ఏం స్కిల్ యూజ్ చేస్తాడో కూడా అసలే మనం వచ్చేసరికి అసలుకే కనిపెట్టలేము. ఇంకా ఈ మ్యాచ్ వచ్చేసరికి అయితే మాత్రం లాస్ట్ వరకు హోల్డ్ అయితే చేస్తా. ఇంకా ఎలా వచ్చేసరికి 3 అయితే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ ప్లేయర్ అయితే ఉన్నాడు, వాడు వచ్చేసరికి జూన్ నుంచి అయితే వస్తున్నాడు. లాస్ట్ ఒక ఎనిమిది కొడితే మన ఛాలెంజ్ వచ్చేసరికి కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఫైనల్లీ మొన్న బ్రో ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి మనం అయితే కంప్లీట్ అయితే చేసాం అనమాట. చాలా గేమ్స్ అయితే ఆడా బ్రో ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి వచ్చేసరికి. ఆఖరికి వచ్చేసరికి అర్థమైందనమాట, హోల్డ్ చేస్తేనే బోయ్ అనేది వస్తుందని. కరెక్ట్గా 1 year బ్యాక్ వచ్చేసరికి మొన్న బ్రో దగ్గర వచ్చేసరికి ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నా. అది వచ్చేసరికి కంప్లీట్ అయితే చేయలేకపోయాను అనమాట. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ అయితే చేస్తాం అనమాట మొన్న బ్రో ఇచ్చిన ఛాలెంజ్ వచ్చేసరికి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది బ్రో. ఇంకెవరైనా లైక్ కొట్టకపోతే లైక్ అనేది కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వచ్చేసరికి ఆన్లో అయితే పెట్టండి అనమాట.